వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. మనకు ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బయోసైన్స్ సంబంధించిన ఎగ్జామ్. ఈరోజు 31st రోజు బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ జరిగిన కొన్ని క్వశ్చన్స్. నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ దాకా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా. దాదాపు దాంట్లో రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ ఉన్నవి. ఆస్పిరెంట్స్ గారు చెప్పేటి నేను కొన్ని క్వశ్చన్స్ రాశాను, నేను అన్నీ రాయట్లేదు. ఒకసారి చూడండి, ఆ వీడియో చూస్తే కూడా సార్ ఈ వీడియో ఆ వీడియో కంపారిటివ్ చేయండి. మ్యాక్సిమం వాళ్ళు చెప్పడం ఏంటంటే, సార్ ఒక మొక్క, ఒక మనిషి, మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఈ 3 పార్ట్ల నుంచే క్వశ్చన్స్ మొత్తం అడగడం జరిగింది. ఒక మనిషి గురించి మొత్తానికి, ఒక మొక్క గురించి పూర్తిగా తెలిస్తే పేపరు 70 స్కోర్స్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 80 క్వశ్చన్స్కి 75 దాకా 78 దాకా చేయొచ్చు అని చెప్పేసి ఆస్పిరెంట్స్ చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 40 మార్కులు వస్తాయని చెప్పేసి 44కు 40 దాకా చేయొచ్చు సార్ అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకు పిండం కోశ యొక్క స్థితి అడిగారంట. ఇది ఆల్రెడీ 2018-17 డిఎస్లో రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ అండి ఇవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐసీఎంబీ లొకేటెడ్ ఇన్ అని చెప్పేసి ఇది సిసిఎంబీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండి ఇది. తర్వాత కొన్ని ఇక్రిసాట్ కూడా సరే ఇది హైదరాబాద్లో ఉంటుంది, ఇది పటాన్ చెరువు దగ్గర ఉంటుంది. నీల విప్లవం దేనికి సంబంధించినట్టు, ఇది చేపల యొక్క సంబంధించినది. ఐసీఎన్ దేనికోసం అంటే ఆల్రెడీ ఐసీఎన్ మీకు తెలుసు, దాంట్లో మనకు స్కూల్ పుస్తకాలు ఉన్నటువంటిది దానికి సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మొక్కలకు సంబంధించిన దాని, ఎందుకంటే ఏవైతే మొక్కలు ఉన్నావో మనకు ఉన్నట్టు ఉంటాయి కదా, వాటికి సంబంధించి విటమిన్స్ గురించి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాలాజార్, ట్రైకోమ్ అనేటివి ఏంటివి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. స్మాల్ ఇంటెస్టైన్ ఉంది కదా, చిన్న ప్రేగులు ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదని చెప్పేసి ఒకటి అడగడం జరిగిందంట. నెక్స్ట్ చూసుకుంటే పోషక కణజాలంలో ఉండేటువంటి కణాలు ఏవి, ప్రత్యేక లక్షణాలు రెజిన్లో ఉన్నటువంటి కలిగిన మొక్కలు ఏవి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్రింది వాటిలో యూరోపియన్ తేనెటీగ ఏది అని చెప్పేసి ఒకటి అడగడం జరిగిందంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సమాంతర ఈనెల వ్యాపనం ఉన్నటువంటి మొక్కలు ఏవి అని చెప్పేసి ఒక క్వశ్చన్. తర్వాత డ్రీనైట్రిఫికేషన్ బ్యాక్టీరియా ఏదని చెప్పేసి ఒకటి. మూత్రం ఏర్పడే విధానము సీక్వెన్స్ ఆర్డరు, ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్ లాస్ట్ టైం కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మధ్య చెవిలో ఉండేటువంటి భాగాలు ఏవని చెప్పేసి ఇది ఉన్నాయి కదండి, చిన్న స్టెప్పీస్, మ్యాలీస్, ఇంకస్ అని చెప్పేసి అవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే టెండాన్ ఒకటి, లెగ్మెంట్ మీద ఒకటి. ఈ క్వశ్చన్ అడిగారంటే లెగ్మెంట్ వచ్చేసి మనకు ఎముకటు బోన్ టు బోన్ ఉంటుందండి. బోన్ టు బోన్ ఉన్నదైతే లెగ్మెంటు. మనకు టెండాన్ వచ్చేసి మజిల్స్ టు బోన్ ఉంటుందండి. కండరం నుంచి ఎముకకు ఉండేదాన్ని టెండాన్ అని చెప్పేసి అంటాము. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఒకసారి చూసుకోండి. తెలుగులో అయితే గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీరు ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలు లు వస్తుంది కాబట్టి ఇక్కడ దానికి లిగ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఉంటుంది కదా, ఇది లిగ్మెంట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మొక్కలకు ఆధారనిచ్చే కణజాలం ఏదని చెప్పేసి అడగడం జరిగింది ఒక క్వశ్చన్. తర్వాత కొండి వెనుక మెదుడులోని భాగాలు ఏవి అని చెప్పేసి ఒకటి సంబంధించిన క్వశ్చన్. శరీర సమతాస్థితిని కాపాడే మెదడు యొక్క భాగము ఇది అనుమస్తికం అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే రక్త ఫలికలు కింద ఒకటి ఇచ్చి, అంటే ఒక సైడ్ ఇచ్చి ఒక సైడ్ దీన్ని జతపరచమని చెప్పేసి ఇట్లా మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చేసి అడగడం జరిగిందంట. దీనిలో తర్వాత యూని ఫర్టిలైజర్ సంబంధించిన శాస్త్రవేత్త ఎవరు అని చెప్పేసి అడగడం ఒకటి. జీవ పరిమాణ సిద్ధాంతము కింద శాస్త్రవేత్తలు ఇటు సైడ్ ఇచ్చి, ఇటు సైడ్ శాస్త్రవేత్తలు ఇచ్చి దీన్ని సీక్వెన్స్ ఒకటి అంటే జతపరిచి మ్యాథ్స్లో ఫాలోయింగ్ అడిగారంట. వర్గీస్ క్యూరియన్ దేనికి ప్రత్యేకత అని చెప్పేసి అని ఆల్రెడీ మీకు అది తెలుసు. నెక్స్ట్ వన్ చూసుకుంటే చేపలలో ఉన్నటువంటి గుండెలు ఎన్ని అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. పక్షులకు సరీసృపాలకు సంధాన సేతు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మైక్రో టీచింగ్ సోపానాలు సీక్వెన్స్ అడిగినారంటండి. మైక్రో టీచింగ్ ప్లానింగ్ ఉంది కదా, టీచింగ్, ప్లానింగ్, తర్వాత కొన్ని రీక్యాపులేషన్ కదా, అది రీటీచింగ్, రీప్లానింగ్ మనకు అని చెప్పేసి రీఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అది ఉంది, పునర్విమర్శన అని చెప్పేసి రీమూల్యాంకనం, అది రియావల్యూషన్ అని చెప్పి ఇట్లా అట్లాంటి క్వశ్చన్స్ సంబంధించిన మైక్రో టీచింగ్ సీక్వెన్స్ అడిగిండు. మైక్రో టీచింగ్ ఎవరు సంబంధించిందంటే ఇది ఏడబ్ల్యూ ఎలైన్ అని చెప్పేసి, డ్వైట్ ఎలైన్ అని చెప్పేసి దీనికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏదైనా ఉంటే చూసుకోండి, డ్వైట్ ఎలైన్ అని చెప్పేసి. నెక్స్ట్ చూసుకుంటే గ్రహాల పరిమాణం ప్రకారం ఆరోహణ అవరోహణం అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురుడు, ఈ దాంట్లో సీక్వెన్స్ అంటే ఏ పరిమాణంలో పెద్ద ప్రకారం అని చెప్పేసి అడగడం జరిగింది. నేషనల్ గేమ్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడంట. వింటర్ ఒలింపిక్స్ 2026 ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఒక క్వశ్చన్ మనకు కరెంట్ అఫైర్స్ జీకేలో అడిగారు. తర్వాత ప్రమాణాలు, ఫిజిక్స్లో ప్రమాణాలు అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో. ఇంకా మనకు సంబంధించిన క్వశ్చన్ ఈరోజు మ్యాథ్స్ క్వశ్చన్లు ఈవినింగ్లో ఉంటాయి. అది కూడా సరే నేను వీడియో చేసి ఈవినింగ్లో నేను అప్లోడ్ చేస్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.